కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు అచట చీకటుండదు, సూర్యుడుండడు అచట చంద్రుడుండడు. రాత్రి ఉండదు అచట చీకటుండదు, సూర్యుడుండడు అచట చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును. కాబట్టి సహోదరుడా సహోదరి, రెండు దారులు ఉన్నవి, రెండు మార్గాలు ఉన్నవి. ఒకటి పరలోక మార్గము, రెండవది నరక మార్గం ఉన్నది. అయితే ఇది ఎవరి కొరకు సృష్టించబడ్డది? పరలోకము మానవుని కోసం సృష్టించబడ్డది కానీ నరకము మానవుని కోసము కాదు. అయితే మానవుడు నరకానికి ఎందుకు వెళ్తా ఉన్నాడంటే మానవుని పాపముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై నిత్య నరకానికి వెళ్తా ఉన్నాడు. ఈ లోకంలో మానవుడు తప్పు చేసి శిక్షలు పడతా ఉన్నాడు. ఈ లోకంలో శాశ్వతంగా ఉండం. మనము యాత్ర చేయడానికి వచ్చినాము. ఈ యాత్ర ముగిసిన వెంటనే సొంత దేశానికి వెళ్ళాలి. ఆ దేశమే పరలోక రాజ్యము. కాబట్టి ఒక ఊరికి వెళ్తే పని చేసి సాయంత్రం కల్లా, ఒక నెల కల్లా ఇంటికి ఎలాగొస్తావో, నువ్వు ఈ లోకానికి వచ్చింది శాశ్వతంగా సంపాదన కోసమో, భూముల కోసం, ఇళ్ళ కోసము రాలేదు. ఇక్కడ యాత్ర చేసుకొని మన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాలి. అది మన సొంత ఇల్లు అక్కడ ఉన్నది. మనల్ని సృష్టించిన ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ సృష్టించిన ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సహోదరుడా సహోదరి, నువ్వు ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకో. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకే మృతి పొంది తిరిగి లేచినాడు. తిరిగి రానయ్యున్న ప్రభు అయినాడు. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ అతిక్రమము చేయలేదు, కానీ అతిక్రమము చేసిన వాడిగా ఎంచబడ్డాడు. పాపము చేయలేదు, దోషము చేయలేదు. మానవుడు చేసిన పాపాలకే, మానవుడు చేసిన దోషముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. తనకు తానుగా సిలువకు అప్పగించుకున్నాడు. అంతగా ప్రేమించినాడండి మానవుని. మరి నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ గురించి ఆలోచించి లోకానికి దిగి వచ్చి ప్రాణం పెడితే నీ ఆత్మ గురించి నీకు ఆలోచన లేకుండా అవుతా ఉంది. అన్నిటి గురించి ఆలోచన, నీ ఆత్మ గురించి ఆలోచించుకో, సత్యాన్ని తెలుసుకో, ప్రభుని నమ్ముకో, నిత్య నరకము తప్పించుకో. అనగా ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం అన్నాడు. ఒక జాతి కోసమో, ఒక వర్గం కోసమో నేను చిందిస్తున్నాను అనలేదు యేసయ్య. అందరి కోసం రక్తాన్ని చిందిస్తున్నాను అంటా ఉన్నాడు. అందుకనే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటా ఉన్నాడు. పాపము నుండి విశ్రాంతి, కుటుంబంలో ఉన్న బాధల నుంచి విశ్రాంతి, నీకున్న సమస్యల నుంచి విశ్రాంతిని ఇవ్వడానికి యేసయ్య పిలుస్తా ఉన్నాను. విను సోదరా సహోదరి, ఎక్కడున్నాను వింటున్నావు, వచ్చి ప్రభుని నమ్ముకో. నీ ఆస్తులు పోవు, నీ భూములు పోవు, నీ పరువు ఏం పోదు. ప్రభుని నమ్ముకుంటే నీ ఆత్మ రక్షించబడుతుంది. ఎందుకంటే పోతున్న వారిని ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉంటారు, రేపు పోతారు. కాబట్టి అది ఎవరైనా సరే, భూమి మీద పుట్టిన పేదవాళ్ళైనా, ధనికులైనా, దరిద్రులైనా, మహాత్ములైనా మరణము తప్పించుకోలేరు. ఏదైనా తప్పించుకుంటావేమో, కష్టాల నుంచి, బాధల నుంచి, అప్పుల నుంచి, కానీ మరణము తప్పించుకోలేవు. రెండు మరణాలు ఉన్నాయి మనిషికి. ఒక మరణము శరీర మరణం, ఇక్కడ చావక తప్పదు. రెండవ మరణం అగ్నిగుండము, ఆత్మ మరణము. ఆ ఆత్మ మరణము తప్పించుకోవాలి. ఈ శరీర మరణము ఒకేసారి మరణిస్తా ఉన్నావు, ఆత్మ మరణము యుగ యుగములు కాలుతావు, నీకు చావు. కాబట్టి సహోదరుడా సహోదరి, ప్రభుని నమ్మి ఈ భూలోకంలో ఉన్నప్పుడే, మరణించక ముందే ఈ జీవితాన్ని మార్చుకొని రక్షణ పొందమని ప్రభు పేరట బతిమలాడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.